డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాల సాధనకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని మాజీ ఎమ్మెల్యే కోన శ్రీశైలం గౌడ్ అన్నారు. కోంపల్లిలో మాజీ సర్పంచ్ జమ్మి నాగమణి దేవేందర్ల ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొని ఆ మహనీయునికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకుముందు దోలపల్లిలో అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. సాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో మరి మాజీ సర్పంచ్ జమ్మి దేవేందర్ నాగమణి గారి ఆధ్వర్యంలో మరి ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి ఇక్కడ ఆహ్వానించేందుకు ఆయనతో పాటు ఉన్న నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారు ఒక దళితులకే కాదు అణగారిన కులాలందరికీ కూడా మరి యొక్క రాజ్యాంగం ద్వారా ఎంతోమంది అన్ని కులాల వారు అణగారిన కులాలంతా కూడా ఇలా ఫలాలు పొందుతారంటే రిజర్వేషన్ ఫలాలు అది ఒక బాబా సాహెబ్ గారి ఆ రోజు రాసిన రాజ్యాంగం ద్వారానని చెప్పి మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి ఈరోజు ఎస్టీలకు కానీ వీళ్ళందరికీ కానీ రిజర్వేషన్ను మరి పెట్టడం జరిగిందంటే మరి ఆయన రాసిన రాజ్యాంగము రాబోయే రోజుల్లో కూడా మరి అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ కూడా పని చేస్తుంది, గతంలో కూడా పనిచేసింది, మరి రాబోయే రోజుల్లో కూడా పనిచేస్తుందని చెప్పి నేను తెలియజేస్తూ మరి ఇంకా ఈ యొక్క లోకల్ ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో మరి అందరం కూడా ఎన్నికలప్పుడే ఈ పార్టీ ఆ పార్టీ ఎన్నికలు అయిపోయాక మనమున్న ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవడానికి అందరు కలిసి ముందుకు పోవాలని చెప్పి మరొకసారి కోరుతూ సెలవు తీసుకుంటున్నాం.